సో మళ్ళీ అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం విజయవాడ నుంచి హైదరాబాద్కి. పొద్దున్నే వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. ఎండ దంచి కొడుతుంది. డ్రైవ్ చేయాలని లేదు కానీ వెళ్ళిపోవాలి. అసలు మా ప్లాన్ ఇది కాదు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే ప్లాన్ ఉండే అనమాట, కానీ అది క్యాన్సిల్ అయింది. దానివల్ల వాడు డిసప్పాయింట్ అయ్యిండు, నా వెనకాల కూర్చున్నాడు. నేను డిసప్పాయింట్ అయినా. ఇద్దరం డిసప్పాయింట్ అయిపోయి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ ఎండల 3:48 అవుతుంది టైం. మంచి ఎండ టైము, ఇప్పుడిప్పుడే దిగుతుంది సన్ను. ఈ టైంలో అంత దూరం పోవాలా. వాసిపోతుంది ఇంటికి వెళ్ళేవాళ్ళు. బ్యాక్ బోన్ పెయిన్, బాడీ పెయిన్స్ అయితే ఈజీగా 2 రోజులు ఉంటాయి. ఆహా భయ. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసి ఈ ఎండల్లో బాగుంది విజయవాడ. నిజం చెప్పాలంటే ఏమైందిరా? కంటిన్యూస్ యాక్సిడెంట్స్. దేనికి వీళ్ళేంద్ర ఇంత దూరం వెళ్ళిపోయినరు? డాడీ వాళ్ళు 20 కిలోమీటర్స్ ముంగటున్నారు. ఇంకా 17 కిలోమీటర్స్ ముంగటున్నారు. 17 కిలోమీటర్స్ ముంగటున్నారు. చలో జల్దీ, ఇంకో కొట్టుడే. బాయ్.
ఆడిరా, ఆడి కారు ఓడి అయిపోయింది. గుద్దిండంటావా? సో థింగ్స్ ఇదైతే సెకండ్ టోల్ గేట్. ఆల్రెడీ ఇందాక ఒకటి క్రాస్ చేసేసినాం. ఇది సెకండ్. ఇది మా మమ్మీ డాడీ వాళ్ళు ముందరే ఉన్నారు కార్లో. వాళ్ళ కారు ఏమో ఎక్కడుందో కనపడట్లేదు. ఎంత స్పీడ్గా క్యాచ్ చేద్దాం అనుకున్నా అవ్వట్లేదు. మంచి బ్యూటిఫుల్ వెదర్ ఉంది, కానీ డ్రైవ్ చేసే ఓపిక మాత్రం లేదు. ఇప్పటికైతే 75 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. సో రైడ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు ఇంకా ముందు వెళ్తున్నారు అన్నమాట. మాకన్నా ఇంకా కొంచెం ముందు వెళ్తున్నారు, మేము వాళ్ళకన్నా వెనకాల వెళ్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడమే మా టార్గెట్ అని చెప్పేసి లాస్ట్ 50 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాం. వాళ్ళు ఇన్నోవా కార్లో వెళ్తున్నారు. 50 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళని చేసేద్దామని చెప్పేసి వాళ్ళ కోసం వెనకాల వెళ్తూనే ఉన్నాం. అయినా కానీ దొరకలే వాళ్ళు. ఇప్పుడు మా అక్క లొకేషన్ పంపించింది. 9 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. ఎంత ట్రై చేస్తున్నా కానీ అవుతలేదు. అదే చేసి ఇప్పుడు అప్డేట్ అయిందా? అది లైవేనా? ఎగ్జాక్టా? మళ్ళా 11 కిలో అర్థం కాలే. మనం కూడా కొడతాం. సో ఫైనల్లీ అయితే మమ్మీ వాళ్ళు దొరికిపోయారు.
ఆఫ్టర్ 1.5 hours చేసి చిన్న బ్రేక్ తీసుకున్నాం. అది ఇందాక బ్రేకే. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలా. ఇక్కడ నుంచి సమ్ 142 kilometers ఉంది. ఇంత దూరం పోవాలంటే బాధ అవుతుంది మళ్ళీ నాకు. మమ్మీ వాళ్ళకి బ్యాగ్ అన్నీ ఇచ్చేసినాం కాబట్టి హైదరాబాద్ కూడా ఇంకో 140 kilometers ఉంది కాబట్టి మెల్లగా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ఇంకొకటి మెల్లగా వెళ్తాం. 80 గ్యాప్లో వెళ్తూ ఉంటాం. ఇంకా ఈరోజు అయితే మనం 484.9 kilometers అయితే తిరిగినాం అన్నమాట. ఇంకా తిరుగుతుండే నార్మల్గా చెప్పాలంటే. నార్మల్ డేస్లో అయితే తిరుగుతుండే కానీ ఎండాకాలం కదా. అంతేకాకుండా మెయిన్ పాయింట్ నైట్ అంతా స్లీప్ లేదు. మళ్ళీ మార్నింగ్ కంటిన్యూస్గా డ్రైవ్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేసేటప్పటికి ఎండలో ఉండి నుంచుని ఆ ఎండ వేడికి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఎండ తగులుకుంటా వచ్చేటప్పటికి పులుసుగా ఆరిపోయింది. అసలు ఇది మా ప్లానే కాదు. ఇది కానే కాదు అసలు. హైదరాబాద్ వచ్చేదే లేదు. ఈరోజు నేను వేరే చోటకి వెళ్దాం అనుకున్నా. ఆ చోటు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వస్తుంటే బాధ అవుతుంది. ఎనర్జీ డౌన్ అయిపోవడానికి అదొక రీజన్ కూడా. వైజర్ వేసుకుంటే రోడ్డు కనబడతలేదు. వైజర్ తీస్తే మొత్తం డస్ట్ అంతా మీద వచ్చి పడుతుంది. ఇప్పటికే ఫేస్లకి నల్ల కర్రీ బుగ్గులో తయారయ్యింది. ఇదొక బోనస్ మాకు. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. ఈ వీడియోని అయితే నేను 2 parts కింద డివైడ్ చేసి నేను అప్లోడ్ చేస్తా. ఫస్ట్ పార్ట్లో బండి ఎక్కువ స్పీడ్ పోలేదు. బికాస్ రీజన్స్ కూడా ఈ వీడియోలో చెప్తా. ఏంటిదంటే విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంది. ఆపోజిట్లో మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా గాలి తగిలి ఉండే అనమాట. దానివల్ల మొత్తం బాడీకి తగలడం వల్ల 153 కన్నా బండి ముంగడికి అయితే కదలలేకపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి బండి క్లచ్ ప్లేట్స్ ఖరాబ్ అయినాయి. దానివల్ల టైర్ తిరిగే ఆ స్పిన్ 4 times తిరిగింది అనుకోండి. వీలు నార్మల్గా క్లచ్ ప్లేట్స్ అన్నీ బాగున్నప్పుడు 4 times తిరిగే వీలు ఇప్పుడు పాడైంది కాబట్టి జస్ట్ 2 times తిరుగుతుంది. సో ఇప్పుడు ఈ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే 160, 162 అట్లా టచ్ అయింది. దాని తర్వాత ఆర్పిఎం లిమిటర్ కొట్టింది. ఆర్పిఎం లిమిటర్ కూడా ఇక్కడ 9000 ఆర్పిఎం దగ్గరికి వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది. ఇందాక 9000 ఫస్ట్ పార్ట్లో వచ్చే దాంట్లో అయితే 9000 ఆర్పిఎం కూడా రాలేదు. 9000 ఆర్పిఎం రాకముందునే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అది జస్ట్ క్లచ్ ప్లేట్స్ ప్రాబ్లం వల్ల నేను మళ్ళీ క్లచ్ ప్లేట్స్ దీనికి చేంజ్ చేపిస్తా. క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయించిన తర్వాత మనం మళ్ళీ చెక్ చేద్దాం అంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఒకవేళ నేను రాంగా లేకపోతే బండి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఇప్పుడు వరకు అయితే అనుకున్నది మాత్రం నా వరకు నేను అనుకుంటున్నా అదే ప్రాబ్లం అవుతుంది మ్యాక్స్. కోల్గేట్ కూడా వచ్చేసింది.
టోల్ గేట్ అయితే వచ్చేసింది అనమాట. ఏ టోల్ గేట్ అది? ఇంకా ఎక్స్ప్రెస్ వే. మహేష్ భాయ్ ఏమైంది భాయ్? భాయ్ ఏమైంది భాయ్? కొంచెం ఒక్క 2 నిమిషాలు ఉంటే అట్లనే బండి డ్రైవ్ చేసి ఉంటే ఇప్పుడు తిప్పురం పాల మీద దీంట్లో వచ్చినాయి ఇంకా రమ్మరమ్మ. మహేష్ భాయ్ ఫుల్ ఆన్ స్లీప్ మోడ్. So guys, finally we are near Rampalli. Chalo, finally we are home. బ్యాక్ టు హోమ్ రా. అది తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అయిపోయింది. పోయి నా బ్యాగ్ తీసుకుని రాపో.